ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు 1934 సంవత్సరం జూన్ 6వ తేదీన ఆత్మకూరు మండలంలోని అక్కన్నపేటలో విశ్వకర్మ సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ ముద్దు బిడ్డ ఈనాడు జయశంకర్ గారి సిద్ధాంతముతోటే మనం తెలంగాణ తెచ్చుకున్నాం అనేది అది అందరికీ విదితమే. వారు 1952వ సంవత్సరంలో ఉలికి ఉద్యమ కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ సరి అయినటువంటిది కాదు, తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రమే సరి అయినటువంటి న్యాయాన్ని ఇస్తుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ ముల్కీ ఉద్యమంలో అభిప్రాయపడినటువంటి ఒక మేధావి ప్రొఫెసర్ జయశంకర్ గారు తాను కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తూ 1969వ సంవత్సరంలో తెలంగాణ తొలి ఉద్యమంలో కూడా తెలంగాణ బాధలతో అడిగినటువంటి ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారు అంతటితోనే ఆగకుండా నా తెలంగాణ రతనాల వీణగా మారాలనే దాశరథి చెప్పిన విధంగా వారు తెలంగాణ కొరకు సైద్ధాంతిక కర్తగా ఒక సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి వ్యవహారకర్తగా ఈ తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు మా తెలంగాణ మాకే దక్కాలనేటువంటి ఒక సైద్ధాంతిక వాదంతో ముందుకు వచ్చి ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎంతో మంది మేధావులను ఈ తెలంగాణ వాదం వైపు ఆకర్షించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. తాను రచించినటువంటి సిద్ధాంతంతో ఎంతో మంది మేధావులను తన వైపు ఆకర్షింపజేసుకొని ఈనాడు తెలంగాణ ఉద్యమము ఒక దశాబ్ద కాలంగా ఆ ఉద్యమాన్ని నిర్విరామంగా కొనసాగించడంలో గౌరవ కేసీఆర్ కు ఒక మూల స్తంభంగా నిలిచినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారు లేకుంటే తెలంగాణ లేదు, వారు లేకుంటే తెలంగాణ సిద్ధాంతం లేదు, వారు లేకుంటే మన నీళ్లు, మన నిధులు, మన నియాగాలు అనేది లేవు. కాబట్టి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అది ఏ ప్రభుత్వమైనా కూడా వారు ఆశించినటువంటి నియామకాలు జరపవలసిన అవసరం ఉంది. ఇవాళ ఎంతో మంది నిరుద్యోగులు అల్లాడుతున్నారు ఉద్యోగాలు లేకుండా. బీటెక్ చేసి, ఎంటెక్ చేసి, డిగ్రీలు సాధించి రోడ్ల వెంట తిరగాల్సిన పరిస్థితి ఈనాడు ఉన్నటువంటి తెలంగాణలో కూడా మనకు కనిపిస్తున్నది. మన నిధుల నియామకంలో భాగంగా ఖచ్చితంగా అది ఏ ప్రభుత్వమైనా కూడా ఉద్యోగ సమస్యలు తగ్గించి ఉద్యోగ అవకాశములు పెంచి యువతను ముఖ్యంగా ఒక సామాజిక స్పృహలో నడిపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉంటుందని నమ్మి ఆనాడు తెలంగాణ ఉద్యోగం కొరకు పాటుపడినటువంటి జయశంకర్. అదే విధంగా నీళ్లలో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ కూడా కొన్ని కృష్ణా జలాలకు సంబంధించి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అటువంటి ధర కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అదే విధంగా నిధులు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అంటే తన సత్తాతోటి కేంద్రం నుండి తెచ్చుకుంటున్నా లేకుంటే బయట తెచ్చుకుంటున్నా, మొత్తం నువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు అనేది కాకుండా మాకు ఆకలిని తీర్చేటువంటి వ్యక్తి కావాలని ప్రజలు అనుకుంటాం. కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రభుత్వం ప్రజల యొక్క ఆచారం పనిచేస్తున్న అవసరం. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేయాలి. ఆనాడే ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు ఒక విలువ ఉంటుంది. ఆనాడే ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మకు శాంతి సందర్భంగా నేను తెలియజేస్తూ జై ప్రొఫెసర్ జయశంకర్, జై ప్రొఫెసర్ జయశంకర్. కొనసాగిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను.